కాశీమణిదేవి గారు వృధా కాలక్షేపం ఎప్పుడూ చేసేవారు కారు. ఆవిడలో పాలుమాలిక అన్నది ఏకోశాన లేదు. పొద్దున అందరికన్నా ముందు గుమ్మం దగ్గరికి వచ్చిన ముష్టి వాళ్లకు స్వయంగా తమ చేతులతో భిక్షం వేస్తూ ఉండేవారు. దరిద్రుల ఇంటికి అంటే లక్ష్మి లేని వారి ఇంటికి ముష్టివాళ్లు రారని ఆవిడ నమ్మకం. ఇందువల్ల ఎప్పుడైనా ముష్టివాళ్లు రావడం ఆలస్యమైతే ఆవిడ విచారపడుతూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా భర్తగారికి వచ్చే ఆదాయం స్వల్పం కావడం వల్ల ఇంటి పని అంతా ఆవిడే స్వయంగా చేసుకుంటూ ఉండేవారు. ఇంటికి అతిథి అభ్యాగతులు తరచుగా వస్తూ ఉండేవారు. ఆవిడ స్వయంగా వంట చేసి వాళ్ళకి కడుపు నిండా పెట్టి పంపేవారు. ఆ రోజుల్లో ఆడవాళ్లల్లో ప్రచురంగా ఉన్న ఒక భావం ఏమిటంటే, చదవడం రాయడం నేర్చిన ఆడవాళ్లందరూ మరుసటి జన్మలో వేశ్యలై పుడతారని. ఈ విశ్వాసాల కారణం వల్లే కాశీమణిదేవి గారి మనస్సు చదువు వైపు మొగ్గలేదు. శ్యామాచరణులు స్వయంగా సుశిక్షితులు, మంచి సంస్కారపరులు, విద్యను గొప్పగా భావిస్తూ ఉండేవారు. అందుచేత రాత్రిపూట అవకాశం చిక్కినప్పుడల్లా భార్యకు చదవడం రాయడం నేర్పుతూ ఉండేవారు. ఆ తర్వాత కాశీమణిదేవి గారు ధార్మిక గ్రంథాలను స్వయంగా చదువుకునే స్థితికి వచ్చారు. ఈ పుణ్యవతి తమ భర్తగారి ద్వారా ప్రదర్శితమైన యోగమార్గ సాధన ద్వారా దీర్ఘాయువు పొందారు. ఆవిడ కూడా సాధనలో ఉచ్చస్థాయికి చేరుకోగల సామర్థ్యం ఉన్నవారు. కాశీమణిదేవి గారు 94 సంవత్సరాల వయస్సులో వంగశకం 1337 చైత్రం 11లో చైతన్యమయ స్థితిలో పరమపదించారు. శ్యామాచరణులు చాలా పరిశ్రమ చేసే కర్మనిష్టా గరిష్ఠులు. లోక కళ్యాణ సంబంధమైన అన్ని రకాల పనుల్లోనూ వారు తగినంత ఉత్సాహం చూపించేవారు. వారి ప్రయాస పరిశ్రమల వల్ల రామ్కాళీ చౌదరి, గిరీష్ చంద్రదే, కాశీనాథ్ విశ్వాస్ వంటి కాశీలోని గణనీయులు, సుప్రతిష్ఠితులు అయిన వ్యక్తుల సహకారం వల్ల ఒక స్కూలు స్థాపించడం జరిగింది. శ్యామాచరణులు రోజంతా కార్యాలయ విధుల్లో మునిగి ఉండేవారు. అక్కడి నుంచి బయటపడ్డ తరువాత గృహశిక్షకులుగా పనిచేస్తూ ఉండేవారు. ఇంటి పనులు కూడా చూసుకున్న తరువాత జనకల్యాణ మూలకమైన అనేకమైన పనుల్లో మునిగి తేలుతూ ఉండేవారు. ఆ ప్రకారమైన పరిశ్రమ పరాయణత వల్ల, దృఢ చిత్తత వల్ల వారు భవిష్యత్తులో కఠిన యోగాభ్యాస పరిశ్రమ చేసినప్పటికీ అలుపు సొలుపు ఎరగరు. సంసారంలో ఉంటూనే అంటే గృహస్థ జీవనం గడుపుతూనే దృఢచిత్తంతోనూ సంకల్పంతోనూ సాధన చేసినట్లయితే సిద్ధి పొందవచ్చును అన్న సత్యాన్ని వారు జీవితంలో తమ ఆచరణ ద్వారా నిరూపించారు. నాయమాత్మ బలహీనేన లభ్యః అని ఘోషిస్తుంది ముండకోపనిషత్తు. అంటే వీర్యవంతుడైన వాడే ఆత్మజ్ఞాన ప్రాప్తి పొందగలడని అర్థం. శ్యామాచరణుల జీవన దర్శనమే దానికి జీవంతమైన ప్రమాణం. బెంగాలీ టోలాలో స్కూలు స్థాపించిన తరువాత వీరు ఆ స్కూలుకు కార్యదర్శిగా నియుక్తులయ్యారు. తమ జీవితాంతం వరకు ఆ పదవిలో కొనసాగుతూ పాఠశాలను చక్కగా నిర్వహించారు. సరైన విద్య గడించి జీవితంలో సన్మానము, ప్రతిష్ట పొందడం అవసరమన్నది వారి ఇచ్ఛ. అందుచేత వారు స్కూలు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఉండేవారు. స్కూలు విద్యార్థుల చదువు బాగా సాగుతోందో లేదో, లేదా స్కూలు సంపత్తిని సరిగ్గా సంరక్షించటం జరుగుతోందో లేదో కనిపెడుతూ ఉండేవారు. ఇలాంటి వాటి మించి ఆయన చూపు చెదిరిపోలేదు. ఉపాధ్యాయులు తమ విధులు సరిగా నిర్వహిస్తున్నారో లేదో చూస్తూ ఉండేవారు. ఇందుకోసం అకస్మాత్తుగా స్కూలు తనిఖీ చేస్తూ ఉండేవారు. ఒకనాడు వారు రాత్రివేళ స్కూలు వైపు ఒంటరిగా వెళ్తూ స్కూలు కావలివాడు నిద్రపోతూ ఉండడం గమనించారు. అతను తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించడం లేదు. అందువల్ల మర్నాడు అతనికి ఒక ఆనా జుర్మానా విధించారు. ఆ రోజుల్లో స్త్రీ విద్యను గురించి ప్రచార ప్రచలనాలు జరుగుతూ ఉండేవి కాదు. కానీ స్త్రీ విద్య వల్ల విశేష ప్రయోజనముందని వారు భావించారు. ఈ విషయంలో వారు గణనీయములైన అనేక మంది సహాయంతో బాలికా విద్యాలయం కూడా ఒకటి స్థాపించారు. అయినప్పటికీ సంరక్షకులు తమ ఆడపిల్లలను స్కూలుకు పంపడానికి ఉపేక్షించేవారు. ఈ కారణంగానే ఆ స్కూలు మూతపడింది.